ఆయుధాల వ్యాపారం ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాకి అతి ముఖ్యమైనటువంటి దాంట్లో సక్సెస్సే అమెరికాని ఈ రోజు వరకు నెంబర్ 1గా నిలబెడుతోంది. తర్వాతన చైనాకి ఆయుధాలు తయారు చేస్తుంది, కానీ ఆయుధాల మీద ఆదాయం దానికి ఉపయోగపడుతోంది. ఈ దశలో అసలు ఆ రూట్లోకి వెళ్ళని భారతదేశం శాంతి దేశం అన్నటువంటి పేరుతో ఆయుధాలు కొనుక్కోవడం తప్పించి తయారు చేసి ఇతర దేశాలకు ఇవ్వనటువంటి భారతదేశం తీరు మార్చుకున్న తర్వాత మోడీ సర్కార్ ఆయుధ కర్మాగారాలు ఇండియాలో ప్రోత్సహించడం, తక్కువ ఖర్చుతో అత్యంత పవర్ఫుల్ వెపన్స్ ఇండియా తయారు చేస్తున్న నేపథ్యంలో టాప్ 10కి ఇప్పుడు భారతదేశం చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధ తయారీలో అత్యధికంగా 50% అమెరికా చేస్తుంటే, తయారు చేసి అమ్ముతుంటే, అంటే దాని మీద ఆదాయం సంపాదిస్తుంటే చైనా 16% సంపాదించుకుంటుంది, బ్రిటన్ 7.5% సంపాదించుకుంటుంది, ఫ్రాన్స్ 4%, రష్యా 4%, ఇటలీ 2.4%, ఇజ్రాయెల్ 2.2%, భారతదేశం ఇప్పుడు 1.1తో 10వ స్థానానికి చేరింది. టోటల్గా ఆయుధాలు తయారు చేసే ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలు సైనిక సేవల సంస్థల ఆదాయంలో 2023లో $632 బిలియన్, అంటే 54 లక్షల కోట్లకు చేరితే ఇందులో దాదాపు సగం ఆదాయం అమెరికా కంపెనీలే తినేసినాయి. 41 కంపెనీలు కలిసి తినేసినాయి. 2015తో పోలిస్తే 19% ఎక్కువ. రష్యా దేశంలో కంపెనీలు సైనిక సేవా సంస్థల ఆదాయాలు 40% పెరిగిపోయిన యుద్ధం కారణంగా. అత్యధిక శాతం ఆదాయం పెరిగినటువంటి టాప్ 10 దేశాల జాబితాలో 5.8%తో మన దేశం కూడా ఉంది. టాప్ 100 జాబితాలో మన దేశానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 43వ స్థానంలో ఉంటే, భారత్ ఎలక్ట్రానిక్స్ 67, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ 94వ స్థానంలో ఉన్నాయి.